यहाँ पे क्या यहाँ क्या लिखा गया है कि ఇక్కడ ఏం రాస్తుందంటే 14 అపోస్తల కార్యం 15లో అయ్యలారా మీరు ఎందుకు ఇలాగు చేయుచున్నారు మేము కూడా మీ స్వభావం వంటి స్వభావము గల నరులమే మీరు ఈ వ్యర్థమైన వాటిని విడిచిపెట్టి ఆకాశమును భూమిని సముద్రమును వాటిలో నుండు సమస్తమును సృష్టించిన జీవము గల దేవుని వైపు తిరగవలెను అని మీకు సువార్త ప్రకటించుచున్నాము. यहाँ पे పౌలస్ यहाँ पे ये बात बताता है कि పౌలు గారు ఏమని ఇక్కడ చెప్తున్నాడు అంటే వ్యర్థమైన వాటిని విడిచిపెట్టి దేవుని వైపు తిరగండి. व्यर्थ बातों को छोड़कर परमेश्वर की ओर फिरने के लिए पौलुस बताता है. यहाँ पे ఈ సందర్భ क्या था हम सबको पता है. ఇక్కడ సందర్భం ఏంటనేది మనందరికి తెలుసు. లుస్త్రలో బలహీన పాదములు కలిగిన వాడు పుట్టిన మొదలుకొని కుంటివాడే ఉన్నాడంట. అతను నడవలేక కూర్చునే ఉంటాడంట. लुस्त्रा में एक कमजोर पांव वाला था. वो पैदाइश से इसी प्रकार लंगड़ा था. वो नहीं चल सकता था इसलिए बैठा ही रहता था. అయితే అతడు పౌలు మాటలాడుట వినెను. పౌలు అతని వైపు తెరి చూసి స్వస్థత పొందుటకు అతనికి విశ్వాసం ఉండేనని గ్రహించి तो फिर पौलुस की बातें वो सुनने लगा और पौलुस ने उसकी ओर देखा और लगा ये चंगा पाने के लिए विश्वास रखता है. తో ఏమంటున్నాడంటే నీ పాదములు మోపి సరిగా నిలుమని బిగ్గరగా చెప్పినప్పుడు అతడు గంతులు వేసి నడువసాగాను. బహుత్ అద్భుత బాత హై. చాలా అద్భుతమైన విషయం ఏంటంటే అక్కడ ఏమంటున్నాడంటే పౌలు గారు ఆ విశ్వాసం ఉంచిన जो विश्वास रखने वाला उस लंगड़े से क्या कहता है कि तो अपने पाँव के 10वें वचन में 14 का और ऊंचे शब्द से कहा अपने पाँव के बल सीधा खड़ा हो तब वह उछल कर चल फिरने लगा. देखो परमेश्वर कैसा अद्भुत कार्य करता है हम सबकी जिंदगी में. उसका एक ये बात సాదృశ్య है. మనందరి జీవితంలో దేవుడు ఎన్నోకమైన అద్భుత కార్యాలు చేస్తూ వచ్చాడు. ఇక్కడ మనం చూస్తే కూడా ఆ లుస్రాలో బలహీన పాదములు కలిగిన వాడి ఎడల మరి పౌలు గారు దేవుని కృపను బట్టి అద్భుతం చేసిన విషయాన్ని మనం చూస్తున్నాం. जो लुस्त्रा में कमजोर पांव वाला था उसको यीशु मसीह के नाम से पौलुस के द्वारा चंगाई मिली. तो कितनी अद्भुत चंगाई है कि ఎంత అద్భుతకరముగా ఈ యొక్క స్వస్థత కలిగిందంటే అతనిలో విశ్వాసం ఉంచటాన్ని చూసి నీవు లేచి నిలబడి మని మాత్రమే పౌలు చెప్తున్నాడు. उनके अंदर विश्वास था चंगा होने का. उस लंगड़े का अंदर यानी कि लुस्त्रा में जो लंगड़ा था तो उससे कहा था कि तुम उठकर सीधा खड़े हो जाओ. बस इतना बोलने पर ही वो उछल कर चल फिरने लगा करके लिखा है. అయితే ఇంత మాత్రమే చెప్పబడినప్పుడు అతడు పాదములు మోపి నిలువమని బిగ్గరగా చెప్పినప్పుడు గంతులు వేసి నడువసాగాడంట. ఇది నిజంగా చాలా అద్భుతం. ये सच में बहुत अद्भुत कार्य है क्योंकि परमेश्वर के लिए नामुमकिन कुछ भी नहीं है. ఎందుకంటే దేవునికి అసాధ్యమైనది ఈ లోకంలో ఏదీ లేదు. మన జీవితాల్లో నీ జీవితంలో నా జీవితంలో కూడా దేవుడు ఇలాగే అనేక అద్భుతాలు చేశాడు. आपकी जिंदगी में हमारे जिंदगी में परमेश्वर ने इसी प्रकार अद्भुत कार्य किया जो आपको भी अचंभा में डाल देता है और हमें भी. మిమ్మల్ని కూడా ఆశ్చర్యపరిచే అద్భుత కార్యాలు అలాగే అందరినీ ఆశ్చర్యపరిచే అద్భుత కార్యాలు దేవుడు చేస్తూ వస్తున్నాడు. అయితే ఇక్కడ చూడండి తో ఫిర్ యహా పే దేఖి ఇక్కడ ఏం జరిగిందంటే జన సమూహంలో పౌలు చేసిన దాన్ని చూసి లుకయోనియా భాషలో దేవదూతలు మనుష్య రూపము దాల్చి మన యుద్ధకు దిగివచ్చి ఉన్నారని కేకలు వేసిరి. బర్నబాకు దుపతి అనియు పౌలు ముఖ్య ప్రసంగికుడు అయినందున అతనికి హెర్మే అనియు పేరు పెట్టిరి. यहाँ पे क्या हुआ कि 11 वचन से देखेगा तो पौलुस के द्वारा ये अद्भुत कार्य होते हुए उन्होंने देखकर उनकी अपनी लुकिया भाषा में क्या बोलने लगा. यहाँ पे 12 वचन में देखिए 14 का 12 में उन्होंने बरनबास को जूस जूस और पौलुस को हिरमेस कहा क्योंकि वे बातें करने में मुख्य था. तो इस तरह इन दोनों का नामों को बदलकर अपनी देवता यानी कि कोई मनुष्य के द्वारा हो नहीं सकता అద్భుత కార్యం. ఏ మనుషుని ద్వారా కూడా అద్భుత కార్యాలు జరగవు. కాబట్టి వాళ్ళు ఏమనుకుంటున్నారు అంటే ఏదో देवदूतले मनुष्य रूप दाल्చి వచ్చారు. परमेश्वर का दूत ही मनुष्यों का रूप धारण करके आए बोलकर उनको इस तरह का नाम दिया गया. क्या नाम दिया है? जूस और हेर्मेस करके नाम दिया है. ఏమేం పేర్లు పెడుతున్నారంటే దుపతి అని హెర్మే అని పేరు పెట్టారట. అయితే అంతవరకే కాకుండా పట్టణములకు ఎదురుగా ఉన్న దుపతి యొక్క పూజారి ఎడ్లను పూదండలను ద్వారం వద్దకు తీసుకుని వచ్చి సమూహముతో కలిసి బలి అర్పింపలేని ఉండెను. तो इन्होंने और क्या करने लगा
जूस के उस मंदिर का पुजारी जो उनके नगर के सामने था, बैल और फूलों के हार फाटकों पर लगाकर लोगों के साथ बलिदान करना चाहता था। तो उस देवताओं के नाम से उन అద్భుత కార్యం को देखकर అద్భుత కార్యాలు చూసి వాళ్ళు అనుకుంటున్న దేవతలు మనుష్య రూపంలో వచ్చారని, उनको वो जो समझ रहे थे वही देवता मनुष्य के रूप में आगर आ गए बोलकर उनके लिए वो बलिदान करने जा रहे थे। वो लोग क्या कर रहे थे? బలి సమర్పిత करने जा रहे थे। వాళ్ళు బలులు అర్పించబోతూ ఉన్నారంట। అప్పుడు 14 వచనం చూస్తే, అపోస్తులైన బర్నబాయు పౌలును ఈ సంగతి విని తమ వస్త్రములు చించుకొని సమూహంలోనికి చొరబడి మాట్లాడుతూ ఉన్నారు ఈ మాట। तो वहां देखने से 14 वचन में देखने से पता चलता है, परंतु बरनबास और पौलुस प्रेरितों ने जब यह सुना तो अपने कपड़े फाड़ा और भीड़ में लपके और पुकार कर कहने लगे। क्योंकि ये परमेश्वर अद्भुत का कार्य करना यीशु मसीह के नाम से ये केवल पौलुस और बरनबा ही जानते थे। యేసుక్రీస్తు పేరిట తండ్రి అయిన దేవుడు అద్భుత కార్యం చేయటం అనేది ఈ పౌలుకి బర్నబాకి మాత్రమే తెలుసు। కానీ ఆ లుస్త్రలో ఉన్న వారికి ఏం తెలుసు? मगर उस लुस्त्रा में रहने वालों को क्या पता था? वो केवल देवताओं को मूर्ति పూజ करने वाले थे। वो लोग వాళ్ళు కేవలం విగ్రహారాధన చేసుకునే వాళ్ళు। వాళ్ళు ఏమనుకుంటున్నారంటే वो क्या सोच रहे थे, इतनी अद्भुत कार्य केवल कोई स्वर्गदूत ही कोई देवता ही कर सकता है। ये देवता ही मनुष्य रूप धारण करके हमारे बीच में आ गया करके अचंबा होकर उनके लिए उस देवता के नाम से बलि चढ़ाने जा रहे थे। వాళ్ళేమనుకుంటున్నారంటే మేమనుకుంటున్నా మా దేవతలే మనిషి రూపం దాల్చి వచ్చి మరి ఇలాగు స్వస్థత అద్భుతమైన స్వస్థతను పుట్టుకతోనే నడవలేని స్థితిలో ఉన్న వారిని నడిపించగలిగారని చెప్పి వాళ్ళ కోసం బలి అర్పించాలని ఏర్పాటు చేస్తున్నప్పుడు ఇంకా పౌలు గారు బర్నబా గారు ఏం చేశారు? వాళ్ళు బట్టలు చించుకొని ఆ సమూహంలోకి చొరపడి వాళ్ళతో చెప్తున్న మాట ఏంటో జాగ్రత్తగా విందాం। उन्होंने अपने कपड़े फाड़कर पौलुस और बरनबा ने उन जूनी के बीच में गया कपड़े फाड़ने की। और इतनी उनको जब मालूम पड़ा तो दौड़ कर जाने का क्या बात था? क्यों ऐसे गई? వీళ్ళు బట్టలు చించుకొని ఆ సమూహంలోనికి పరిగెత్తుకుని పోయి చొరబడాల్సిన పనేంటి? దేవత దేవునికి కలగాల్సిన మహిమ వీళ్ళు విగ్రహాలకు అర్పిస్తున్నారు। परमेश्वर को मिलने वाली महिमा देवता बोलकर मूर्तियों को चढ़ा रहे थे। ये समझ रहे थे कि हमारी देवताओं ने मनुष्य रूप धारण करके आकर ये अद्भुत कार्य किया। వాళ్ళే అనుకుంటున్నారంటే మా దేవతే మనిషి రూపంలో వచ్చి ఇలాంటి భయంకరమైన అద్భుత కార్యం చేసి ఉన్నారు కాబట్టి బలి అర్పించాలి, అది కూడా ఆ యొక్క మందిరంలోకి వెళ్ళి బలి అర్పించాలి। वो भी उस मंदिर में जाकर बलि चढ़ाने के लिए सोच रहे थे। तब इन दोनों को आत्मा में इतना आवेश आया। అప్పుడు వీళ్ళిద్దరు కూడా ఆత్మలో ఎంత ఆవేశం కలిగింది అంటే వాళ్ళు దేవునికి కలగాల్సిన మహిమ శక్తి లేని విగ్రహాలకి వీళ్ళు అర్పిస్తున్నారు। కార్యం చేసింది దేవుడు, महिमाहोनत परमेश्वर की, मगर बिना शक्ति का इन मूर्तों को इन देवी देवताओं को चढ़ा रहे बोलकर इनको इतना दुख हुआ कि वो तुरंत झुंड के बीच में गए, अपने कपड़े फाड़ कर, यानी कि ये बर्दाश्त से बाहर है। यानी कि परमेश्वर की मिलने वाली महिमा किसी और को मिलना ये बर्दाश्त से बाहर है। దేవుడు సర్వశక్తిమంతుడైన దేవుడికి చెందాల్సిన మహిమ ఇంకెవరికో చెందటం అనేది చాలా సహించలేని విషయం। ఎందుకంటే దేవుని పట్ల వాళ్ళు అంత ఆవేశం కలిగి ఉన్నారు। क्योंकि परमेश्वर के प्रति वो उतनी आवेश में थे, इसलिए उन्होंने मना कर दिया। और मना करते हुए क्या कहा? వాళ్ళు వెంటనే వద్దు అని చెప్తూ ఆ బలులు అర్పించకూడదని చెప్తూ ఏం మాట్లాడుతున్నారంటే क्या बात कर रहे थे कि 15 की 14 की 15 में, हे लोगो तुम क्या करते हो? हम भी तो तुम्हारे समान दुख सुख भोगी मनुष्य है और तुम्हें सुसमाचार सुनाते हैं कि तुम इन व्यर्थ वस्तुओं से अलग होकर जीवित परमेश्वर की ओर फिरो। ఇప్పుడు ఏమని చెప్తున్నారు? क्या बोलकर बता रहे थे? అయ్యలారా మీరెందుకు ఇలాగ చేయుచున్నారు? మేము కూడా మీ స్వభావం వంటి స్వభావము కలవారమే। మీరు ఈ వ్యర్థమైన వాటిని విడిచిపెట్టి ఆకాశమును భూమిని సముద్రమును వాటిలో నుండి సమస్తమును సృష్టించిన జీవము గల దేవుని వైపు తిరగవలెనని సువార్త ప్రకటిస్తున్నాం। क्या प्रचार कर रहे थे इन्होंने? क्या वहां पे अद्भुत कार्य करने के पीछे
క్యా కారణ తా పరమేశ్వర్ కా మనసా క్యా తా? అద్భుత కార్యం చేయటం వెనక దేవునికి కలిగిన మనస్సు, దేవుని ఉద్దేశం ఏంటి? అది ఇక్కడ పౌలు గారు మాట్లాడుతున్నాడు. ఆ ఉద్దేశాన్ని తెలియపరుస్తున్నాడు. आपकी जिंदगी में भी मेरी जिंदगी में भी अद्भुत कार्य होता है ना, उसके पीछे परमेश्वर का मकसद को हमें पहचानना है. మీ జీవితంలో మా జీవితంలో కూడా అనేకమైన దేవుడు అద్భుత కార్యాలు చేస్తున్నాడు కదా, చేసి ఉన్నాడు, ఇంకా చేస్తా ఉన్నాడు. बहुत सारा अद्भुत कार्य किया और करते जा रहे, तो उसके पीछे परमेश्वर का मनसा क्या है? దాని వెనుక దేవుని ఉద్దేశం ఏంటో ఇక్కడ ఈ యొక్క 14వ అధ్యాయం 15వ వచనంలో రాయబడింది. उसके पीछे परमेश्वर का उद्देश्य क्या है? ये 14వ अध्याय का 15वें वचन में लिखा गया है. ये बात हमें भी अच्छी तरह समझना होगा. ఈ మాటను మనం కూడా సరైన విధంలో అర్థం చేసుకోవాల్సి ఉంది. అద్భుత కార్యాలు జరగటం వల్ల మన జీవితంలో మనము మంచి విశ్వాసులమునో లేక మనకి పరలోక రాజ్యం దొరికిపోయిందని మాత్రం అపోహ పడవద్దు. हमारी जिंदगी में अगर अद्भुत कार्य होता तो हम परमेश्वर के राज्य में पहुंच गए बोलकर या परमेश्वर की इच्छा के लोग हैं बोलकर धोखा में मत रहना. ये लोग कौन है? వీళ్ళెవరు ఇక్కడ వారు? ఈ లుస్త్రాలో ఉన్న వారు ఎవరు? లుస్త్రా కి लोग कौन थे? ये तो मूर्ति पूजा के लोग हैं. ये देवी देवताओं को उपासना करने वाले हैं. వీళ్ళెవరు? వీళ్ళు విగ్రహారాధికులు, దేవతల్ని ఆరాధించేవాళ్ళు. వారికి మధ్యలో దేవుడు అద్భుత కార్యం చేశాడు. उनके बीच में परमेश्वर ने अद्भुत कार्य किया और वहां पे पौलुस का संदेश को समझने की आवश्यकता है. ఇక్కడ పౌలు గారు ఏం చెప్తున్నాడో అది మనం అర్థం చేసుకోవాల్సి ఉంది. మనం అనేక అద్భుతాలు చూస్తాం, ఇతరుల పట్ల జరిగినవి చూస్తాం, మన జీవితంలో జరిగినవి చూస్తాం. दूसरों की जिंदगी में जो अद्भुत कार्य होते हैं उन्हें भी हम देखते हैं, हमारी जिंदगी में जो अद्भुत कार्य होते हैं उन्हें भी हम अनुभव करते हैं. लेकिन అద్భుత కార్యకి పీచే పరమేశ్వర కా మనసా కో జాననా హై. అద్భుత కార్యం వెనుక దేవుని యొక్క ఉద్దేశాన్ని తెలుసుకోవాలి. ఏంటి దేవుని ఉద్దేశము? వ్యర్థమైన వాటిని విడిచిపెట్టాలి. క్యా కర్నా హై? अद्भुत कार्य आपकी जिंदगी में होना आएगा तो आपकी जिंदगी में खौफ उत्पन्न होना है, डर आना है. अगर सच्ची में तुमने परमेश्वर के अद्भुत कार्य को देखा तो आपकी जिंदगी में खौफ और डर आना है. నిజంగా నీ జీవితంలో అద్భుతం జరిగినప్పుడు నీకు భయం రావాలి, వణుకు పుట్టాల. है कि नहीं? जो मनुष्य नहीं कर सकता वो कार्य आपकी जिंदगी में हो रहे. మనుషులు చేయలేని కార్యం నీ జీవితంలో జరిగినప్పుడు మనం చిన్న సాక్ష్యం చెప్పుకొని ముగించుకుంటాం. हम छोटी सी गवाही बताकर खत्म कर देते हैं. बड़ा अद्भुत कार्य परमेश्वर ने मेरी जिंदगी में किया, प्रभु का धन्यवाद हो, मैंने प्रभु का महिमा किया. చాలా గొప్ప అద్భుతం దేవుడు నా జీవితంలో చేశాడు, దేవునికి మహిమ కలుగును గాక, దేవునికి స్తోత్రం అని చెప్పేసి ఏదో గొప్ప కార్యం చేశామని మనం అనుకుంటాం. కేవలం అందుకు మాత్రం దేవుడు అద్భుతాలు చేయడు మన జీవితంలో. केवल इतनी ही बताने के खातिर परमेश्वर अद्भुत कार्य नहीं करता. क्यों करता है? ఈ అద్భుత కార్య క్యూ కర్త మన జిందగీ ఎందుకు మన జీవితంలో అద్భుత కార్యాలు చేస్తాడంటే మనము దేవుని వైపు తిరగాలని. हम परमेश्वर की ओर फिरने के लिए, परमेश्वर की ओर फिरने के लिए हमारे पास हिम्मत होनी चाहिए. దేవుని వైపు తిరగాలంటే మనలో ఒక ధైర్యం ఉండాల. ఏంటా ధైర్యము? దేవుడు పరిశుద్ధుడు, ఆయన వైపు తిరగటం అంటే పరిశుద్ధులమవుటే ఆయన వైపు తిరగటం. మనమున్న స్థితిలోనే ఆయన వైపు తిరిగామనుకోండి, अगर हम जिस स्थिति में है पाप में, उनकी स्थिति उनकी ओर फिरना, फिर गया करके हम सोचते हैं, वो फिरना फिरना नहीं होता. हम जिस स्थिति में उसी स्थिति में रहकर फिरना, हम सोचते हैं कि मैं आज से प्रभु के नाम से प्रार्थना करने लग रहा हूँ, आज से मैं बाइबल पढ़ने लग रहा हूँ, आज से मैं प्रार्थना सभाओं में जाता हूँ, तो आज से मैं उपवास रखता हूँ, तो मैं प्रभु की ओर फिर गया हूँ करके हम समझते हैं. మనం ఏమనుకుంటామంటే ఈ రోజు నుండి నేను బైబిల్ చదువుతున్నాను, అద్భుత కార్యం జరిగిన దగ్గర నుంచి ఈ రోజు నుండి ప్రార్థన చేస్తున్నాను, ఈ రోజు నుండి ప్రార్థనలకు వెళ్తున్నాను అని అంటే ఇదేదో గొప్ప కాదు. ये हम परमेश्वर को और फिर गए करके बताने वाली बात नहीं. हाँ, ये सब तो करना ही है. हाँ, इवन ఇది దేవునితో करके हमें क्या करना चाहिए? ముఖ్యంగా మనం ఏం చేయాలి అంటే వ్యర్థమైన వాటిని విడిచిపెట్టాలి. వ్యర్థ చీజోं को छोड़ना है. వ్యర్థ చీజే క్యా है? ఏమిటి వ్యర్థమైనవి?
परमेश्वर को जो बाता नहीं है वो सारे వ్యర్థ చీజే. దేవునికి ఏదైతే నచ్చదో, దేవునికి ఏదైతే చిత్తము కాదో, परमेश्वर का जो इच्छा नहीं है उन व्यर्थ चीजों की ओर. व्यर्थ मतलब हम कोई भी वेस्ट चीज है ले जाके हम क्या करते हैं, फेंक देते हैं. घर में बचा के नहीं रखते हैं ना. ఏదైనా వ్యర్థమైంది మన ఇంట్లో ఉందనుకో, అనవసరమైంది పనికిరాని దాన్ని ఏం చేస్తాం, ఎత్తుకెళ్ళి పడేస్తాం. అవును కదా, फेंक देते हैं ना. तो व्यर्थ चीजें हमारी जिंदगी में है, व्यर्थ कार्य, व्यर्थ बातें हमारी जिंदगी में है. उन्हें फेंकना है, निकाल फेंकना है. ఆ వ్యర్థమైన వాటిని తీసివేసుకోవాలి మన జీవితాల నుండి. ఇస్లే బోల్తా యహా పే, అందుకే ఇక్కడ ఏమంటున్నాడంటే, ఎందుకు ఆయన వైపు తిరగాలి, క్యూ ఉనికి ఓర్ ఫిర్నా, తో యహా పే సాఫ్ సాఫ్ బతా రహే. ఇక్కడ చాలా చక్కగా కూడా చెప్తున్నాడు ఎందుకు ఆయన వైపు తిరగాలి అంటే, మీ వ్యర్థమైన వాటిని విడిచిపెట్టి ఆకాశమును భూమిని సముద్రమును వాటిలో ఉండు సమస్తమును సృష్టించిన జీవము గల దేవుడు. ये कौन है? आकाश को, पृथ्वी को, समुद्र को, उसके अंदर की सभी चीजों को बनाने वाला जीवित परमेश्वर है. मूर्ति नहीं है ये, ना कोई मनुष्यों के हाथ की कारीगर है, कारीगर के द्वारा बनाए गए मूर्ति है, या मनुष्यों ने बनाया इस प्रकार की कोई దేవత नहीं है. ఎందుకు దేవుని వైపు తిరగాలి? ఆ దేవుడు ఎవరు అంటే, మనం అనుకున్నట్లుగా లేక లోకం అనుకున్నట్లుగా ఏ విగ్రహము కాదు, లేక మనుషుల చేత దేవుళ్ళుగా కలచబడుతున్న వారు కూడా కాదు. ఆకాశానికి భూమికి సముద్రములు వాటిలో ఉన్న సమస్తమును కలుగు చేసిన జీవము గల దేవుడు. उसके अंदर की सब चीज को बनाने वाला जीवित परमेश्वर है. इसलिए जीवित परमेश्वर की मूर्ति की ओर या तो मनुष्यों की मनगढ़ंत की मनगढ़ंत की कहानियों के द्वारा बनाई गए ईश्वरों की ओर फिरने के लिए मन फिराव की आवश्यकता नहीं है. మనుషుల ద్వారా చేయబడుతున్న దేవతలని గాని విగ్రహాల వైపు గాని తిరగటానికి, వాటికి మొక్కటానికి మనసు మార్చుకోవాల్సిన అవసరం లేదు, పరిశుద్ధులు అవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకు? అవి కేవలము వట్టి కల్పనలు, లేక మాట్లాడలేని, చూడలేని, నడవలేని స్థితిలో ఉన్న విగ్రహాలు. वो केवल केवल मूर्तियां है जो चल नहीं सकता, बोल नहीं सकता, देख नहीं सकता, या और मनुष्यों के हाथों के द्वारा बनाए गया कारीगर का काम है. इसलिए वहां पे कैसा भी रहे चलेगा. అలాంటి స్థానాల్లో, అలాంటి ఆరాధనలో, అలాంటి పరిస్థితుల్లో ఎట్లా ఉన్నా చెల్లుతుంది. కానీ మనం ఎక్కడికి వచ్చాం? లేకిన్ హమ్ కహా పే ఆ గయా, జీవిత పరమేశ్వరికి ఓర్ ఆ గయా. మనం హమ్ కహా ఆ గయా, మనం ఎక్కడికి వచ్చాం? జీవము గల దేవుడు అంటే ఈయన బ్రతికున్న దేవుడు. అంటే బ్రతికున్నవాడు అన్ని చూడగలుగుతాడు, వినగలుగుతాడు, మాట్లాడగలుగుతాడు. जो जीवित है वो चल सकता है, देख सकता है, सुन सकता है, बात कर सकता है, सब चीजों का समझ सकता है, అన్నిటిని అర్థం చేసుకోగలిగిన వాడు. तो ऐसे परमेश्वर की ओर फिरना, అలాంటి దేవుని వైపు తిరగాలి అంటే మనలో ఉన్న వాటిని విడిచిపెట్టుకోవటమే ఆయన వైపు తిరగటం. हमारी अंदर की बुराइयों को छोड़ देना ही उनकी ओर फिरना है. हम यहाँ पे देखिए दूसरा इतिहास, రెండవ దినవృత్తాంతాలు 30వ అధ్యాయము, दूसरा इतिहास अध्याय 30 6 से लेकर 9 तक देखेगा तो एक अच्छी बात लिखा हुआ है. अध्याय 30 6 से लेकर 9 तक. ఆ రెండవ దినవృత్తాంతాలు 30వ అధ్యాయం 6 నుండి 9. ఇక్కడ ఏమంటున్నాడు? इसलिए हर कारे राजा और उसके हाकिमों ने चिट्ठियां लेकर राजा की आज्ञा के अनुसार सारे इजराइल और यहूदा में घूमे और कहते गए, हे इजराइलियों, अब्राहम, इसहाक और इजराइल की परमेश्वर यहोवा की ओर फिरो कि वे अशूर की राजा के हाथ से बच, बचे हुए तुम लोगों की ओर फिरे. ఇక్కడ ఏమంటున్నాడు? क्या कहता है यहाँ पे? देखिए, రెండవ దిన వృత్తాంతాలు 30వ అధ్యాయము 6 వచనం చూద్దాం ముందు. అంచెగాండ్రు రాజునొద్దకు అతని అధిపతికి తాకిదలు తీసుకొని యూదా ఇజ్రాయేలు దేశమంతటా సంచరించి రాజాజ్ఞను ఇలాగు ప్రకటన చేసిరి. ఇజ్రాయేలులారా, అబ్రహాము, ఇస్సాకు, ఇజ్రాయేలు దేవుడని యెహోవా వైపు తిరుగుడి. మీరు తిరిగిన ఎడల మీలో అషూరు రాజుల చేతి నుండి తప్పించుకుని శేషించిన వారి వైపు ఆయన తిరుగును. యహా పే క్యా కేతా హై, ఇక్కడ ఏమంటున్నాడంటే,
మనం पहला 30 अध्याय మొదట్లో చూస్తే इस अध्याय का पहले वचन में देखेगा तो यहाँ पे हिजकियా ने क्या किया कि ఇక్కడ హిజ్కియా ఏం చేస్తున్నాడు అంటే పస్కాను ఆచరించే విషయంలో అందరినీ కూడా మందిరానికి రావాలని ఆహ్వానించాడు। पसका का पर्व बनाने, क्योंकि इससे पहले उन्होंने पसका का पर्व बनाना के विषय में लापरवाह कर दिया, छोड़ दिया था। హిజ్కియా సమయానికి ముందు పసాక్ పండుగ చేయడం కోసం అశ్రద్ధ చేసి ఆ పండుగను విరమించుకున్న వారిగా ఉన్నారు। అందుకని హిజ్కియా ఏం చేశాడంటే హిజ్కియాని క్యా కియా పసాక పర్వ్ ये परमेश्वर की योजना, परमेश्वर के द्वारा बताए गए नियम है। ఇది దేవుని చేత ఏర్పాటు చేసిన నియమం। అయితే ఈ పండుగను ఆచరించడానికి వీళ్ళందరినీ పిలవండి, इस पर्व को बनाने के लिए इन सबको बुलाओ। किस किस को ఎవరెవరిని పంపమంటున్నాడు? యోధా వారిని వర్తమానములు పంపి వర్తమానములను ఎఫ్రాయిము వారికి మనష్య వారికి పత్రికలు పంపాడంట। ఇజ్రాయెల్ వారికి యోధా వారికి ఎఫ్రాయిము మనష్య వారికి పత్రికలు పంపాడంట। इन्होंने क्या किया कि इजराइल के लोगों को, यहूदा की और एफ्राइम की मनश्य लोगों को पत्री भेजी है। तो उसके बाद क्या हुआ, तो पहला महीना में ये बात हो नहीं पाया। మొదటి నెలలో ఈ పండగ చేయలేకపోయారు। అయితే రెండో నెలలో దీన్ని ఆచరించినట్లుగా చూస్తున్నాం। దూసరా మहीने में से पूरा किया इन्होंने। అయితే ఇక్కడ ఏమంటున్నాడంటే 5వ వచనంలో, బహుకాలం నుండి వారు వ్రాయబడిన ప్రకారం ఇంత ఘనముగా ఆచరించుట చూచి ఇజ్రాయేలు దేవుడని యెహోవాకు యెరూషలేములో పస్కా పండుగ ఆచరించుటకై రావలసినదని బెర్షెబా మొదలుకొని దాను వరకు ఇజ్రాయెల్ దేశమంతటా చాటింపవలని వారు నిర్ణయం చేసుకున్నారు। उन्होंने निर्णय किया था कि तो इतनी अद्भुत रीति से जैसा लिखा गया था पस्का का पर्व को बनाने को लेकर, तो बेर्शेबा से लेकर दान तक इजरायलियों को पूरे लोगों को बताया कि तुम सबको आना पड़ेगा। तो इस बात को एक पत्रिका के रूप में लिखा, और सबसे इसमें हमें समझने वाली बात है, దీని ఒక పత్రిక రూపంలో రాసి ఇక్కడ చెప్తున్నది ఏంటి అంటే, यहाँ पे क्या बताता है 6వ వచనం में, ఇజ్రాయేలు వారలారా అబ్రహాము ఇస్సాకు ఇజ్రాయేలు దేవుడైన యెహోవా వైపు తిరుగుడి, మీరు తిరిగిన ఎడల మీలో అషూరు రాజుల చేతుల నుండి తప్పించుకొని శేషించిన వారి వైపు ఆయన తిరుగును। अगर आप परमेश्वर की ओर फिरेगा तो परमेश्वर आपकी ओर फिरेगा। यहाँ पे इस बात को बताता है। क्यों? देखो ఎందుకు ఇంకేమంటున్నాడంటే, తమ పితరుల దేవుడైన యెహోవా ఎడల ద్రోహముగా ప్రవర్తించిన మీ పితరుల వలె మీ సహోదరుల వలె మీరు ప్రవర్తించకుడి। तुम्हारे पूर्वजों के समान तुम्हारे परमेश्वर के विरुद्ध जो द्रोही बन के कार्य किया था, तुम उन पूर्वजों पितरों के समान तुम मत करो। क्या किया इनके बुजुर्गों ने, వీళ్ళ పూర్వీకులు ఏం చేశారంట, పితరులు దేవునికి వ్యతిరేకులుగా దేవుని దృష్టికి ద్రోహులుగా ప్రవర్తించారంట। మీరు అలాగా ప్రవర్తించొద్దు। परमेश्वर के विरुद्ध चला, परमेश्वर के सामने द्रोही का काम किया, द्रोह का काम किया, बुराई का काम किया। इस तरह तुम मत करना। यही वचन बताता है, देखिएगा 7वें वचन में, अपने पुरखाओं और भाइयों के समान मत बनो जिन्होंने अपने पूर्वजों के परमेश्वर यहोवा से विश्वासघात किया था और उसने उन्हें चकित होने का कारण हर किया कारण कर दिया, जैसा कि तुम స్వయం దేక్ రహే హో। ఏం చేశాడంటే దేవుడు వీళ్ళ జీవితాల్లో పరమేశ్వర్ని క్యా కియా, వారి ప్రవర్తన ఎట్టిదో మీకు అగుపరచవలనని ఆయన వారిని వినాశమునకు అప్పగించెను। परमेश्वर की ओर ना फिरते हुए परमेश्वर को विश्वासघात किया। इजरायलियों का पहले पूर्वज के लोग దేవుని వైపు తిరగాల్సిన రీతిలో తిరగకుండా, దేవుని చెప్పిన కట్టడలను చేయకుండా, परमेश्वर ने जो बनाए गए नियमों को पालन ना करते हुए, पस्का को ना बनाते हुए, इन्होंने परमेश्वर के सामने क्या किया, विश्वासघात किया। यानी कि परमेश्वर को हमारे ऊपर भरोसा, हमारे द्वारा संसार में परमेश्वर की जानकारी मिलेगा, हमारी पवित्र चाल चलन के द्वारा, हमारे नियमों के द्वारा, हमारी विधियों के द्वारा, हमें दिए गए परमेश्वर के वचन के द्वारा हम चलेगा तो हमारे द्वारा जीवित परमेश्वर का खबर, जीवित परमेश्वर के बारे में दूसरों को मालूम पड़ेगा। ये परमेश्वर की इच्छा है। దేవుని ఉద్దేశం ఏంటంటే, మనం దేవుని చిత్తానుసారంలో నడిచి ఆయన విధించిన కట్టడలు, నియమాలు, శాస్త్రాలు పాటించుకుంటూ పోతా ఉంటే దేవుడు మన పట్ల చేసే కార్యాలను బట్టి చూసిన వారు ఎలాగో ఆ దినాల్లో ఇజ్రాయేలు దేవుడు అనుకున్నారో, जिसने देखा उस समय में लोगों को, इजरायलियों का ईश्वर समझ बैठेंगे।
बैठा था, उसी प्रकार आज एक ईसाई जिंदगी अगर पवित्र परमेश्वर का बाता हुआ होगा, అదే ఒక క్రైస్తవుడి జీవితం దేవుని దృష్టికి పవిత్రమైనదిగా గనక ఉంటే, ఈ పరిశుద్ధుడిని చూసిన समाजము దేవుని వెంబడించగలుగుతుంది। इस पवित्र जन को देखने वाला ये समाज जो है परमेश्वर का पीछे चलना शुरू कर देगा। मगर यहाँ पे क्या किया करता है, क्या कहता है परमेश्वर, కానీ ఇక్కడ దేవుడు ఏమంటున్నాడు అంటే, వారు మీ పితరు వల్లే మీ సహోదరు వల్లే మీరు ప్రవర్తించొద్దు, వారి ప్రవర్తన ఎట్టిదో మీకు అగుపరచవలనని ఆయన వారిని వినాశమునకు అప్పగించెను। वो आपकी पुरखे, आपकी पूर्वज परमेश्वर की इच्छा के अनुसार नहीं चला तो परमेश्वर ने क्या किया, विश्वासघात करने वालों के साथ क्या किया, उन्हें चकित होने का कारण कर दिया। और जैसे कि स्वयं देख रहे हो, चकित होने का, चकित होने का यानी कि देखने वाला अचंबा होने का, చూసిన వాళ్ళు ఆశ్చర్యపడే విధంగా, తెలుగులో అయితే వారిని వినాశనమునకు అప్పగించెను మీకు అర్థం కావటం కోసం। आपको समझ में आने के लिए स्वयं आप जैसा देख रहे ना, ऐसा चकित होने का, चकित माने इनको साथ अद्भुत कार्य किया इसलिए चकित होने के लिए नहीं बताया गया। వీళ్లతో ఇజ్రాయెల్ పట్ల అద్భుత కార్యాలు చేశాడు కావాల, దేవునికి ద్రోహులైనా గాని అందుకే చూసిన వారు ఆశ్చర్యపోయారేమో అన్నది కాదు ఇక్కడ రాసింది। ఏ बात यहाँ नहीं लिखा गया, ఇక్కడ తెలుగు में क्या लिखा पता है, उनको विनाश के लिए सौंप दिया, यानी कि उनको सत्यानाश कर दिया। किन्हें, परमेश्वर को जो विश्वासघात किया। परमेश्वर को हमारे ऊपर एक भरोसा है, దేవునికి మన మీద ఒక నమ్మకం ఉంది। ఆ నమ్మకాన్ని వమ్ము చేసే జీవితం గనక మనం జీవిస్తే, उस भरोसा को तोड़ने की जिंदगी अगर हम जिएगा तो जैसा इजराइल के पुरखों ने जिया था। यहाँ का వ్యవస్థ వివరణ दूसरा इतिहास 30 में हम देखते हैं, 2 దినవృత్తాంతాలు 30లో మనం చూసినట్లుగా వాళ్ళ పూర్వజులు దేవునికి దృష్టికి ద్రోహులయ్యారు, అయితే వాళ్ళ వినాశనానికి అప్పచెప్పారు। ఈ రోజు మీరు చూస్తున్నారు మీకు బుద్ధి కలిగేలాగా। आज के दिन आपकी आपके सामने मैं करके दिखा रहा था कि आपको अक्ल आ जाए। परमेश्वर कहने का मतलब ये था। అయితే ఇక్కడ ఏమంటున్నాడంటే ఇంకా 8వ వచనంలో, और 8वें वचन में क्या कहता है, మీ పితరుల వలె మీరు అవిధేయులు కాక యెహోవాకు లోబడి ఆయన శాశ్వతముగా పరిశుద్ధపరిచిన ఆయన పరిశుద్ధ మందిరంలో ప్రవేశించి మీ దేవుడైన యెహోవా మహోగ్రత మీ మీద నుండి తొలగిపోవునట్లు ఆయనను సేవించుడి। यही इदे దేవుని వైపు తిరగటం అంటే 8वें वचन में देखिए क्या लिखा है, अब अपने पुरखों के समान हट ना करो, वरन किसको हट किया, परमेश्वर को हट किया। इसलिए बोल रहे अपने पुरखों के समान हट ना करो, वरन यहोवा के अधीन होकर उसके उस पवित्र स्थान में आओ जिसे उसने सदा के लिए पवित्र बनाया है, और अपने परमेश्वर यहोवा की उपासना करो कि उसका भड़का हुआ क्रोध तुम पर से दूर हो जाए। किस प्रकार उसकी ओर फिरना है हमें, ఏ విధంగా మనం దేవుని వైపు తిరగాలంట, ఆయనకి మన మీద ఉన్న కోపం తొలగిపోయేలాగా తిరగాలి ఆయన వైపు। उन्हें हमारे ऊपर जो गुस्सा था, परमेश्वर का प्रकोप था ना, हम ढंग से परमेश्वर में नहीं चल रहे। उनके पुरखों ने जैसा विश्वासघात किया ఇజ్రాయేలీ का, ఇజ్రాయిల్లో పితరులు దేవునికి విరోధంగా ద్రోహులై ఉన్నందుకు దేవుడు వాళ్ళని వినాశనానికి అప్పచెప్పాడు। वो लोग विश्वास किए तो परमेश्वर ने उन्हें ऐसा विनाश कर दिया कि देखने वालों को अक्कल आ जाए करके बोलता है यहाँ पे, చూసిన వారు చూస్తున్న మీకు కనపడుతుంది కదా, మీకు అగోపరచాలనే దేవుడు అలా చేశాడు। आपको समझ में आने के लिए ऐसा किया है, तो ये बात सुनने वाला हम लोगों को भी समझ में आना चाहिए। ఈ మాట వింటున్న మనకు కూడా అర్థం కావాల్సి ఉంది। అందుకే ఏమంటున్నాడంటే మీరు అవిధేయులు కాక, आप क्या होना चाहिए, 8वें वचन में क्या, अब वरन यहोवा के अधीन होकर विश्वास में चलो, దేవునికి లోబడుతూ। परमेश्वर ने पवित्र किया, वहां पे मंदिर के बारे में बता रहे, దేవుడు ఏర్పాటు చేసిన మందిరం గురించి, परमेश्वर ने बनाया गया मंदिर के बारे में बता रहे, దేవుడు ఏర్పాటు చేసిన మందిరం గురించి మాట్లాడుతున్నాడు, పవిత్రపరచబడింది అని। అయితే ఏమంటున్నాడంటే ఆ వైపు మీరు తిరగాల, దేవునికి విధేయులై అవిధేయులు కాక లోబడాలా, శాశ్వతంగా పరిశుద్ధపరచబడిన మందిరంలో ప్రవేశించాలి, మీ దేవుడైన యెహోవా మహో ఉగ్రత నుండి మీరు తొలగించబడాలి। आपके परमेश्वर यहोवा के प्रकोप से आप बचने के लिए पवित्र मंदिर की ओर फिरना है। उसके लिए क्या करना है, आप उनकी आज्ञाकारी बनना है, उनकी विधियों को मानना है, उनके अधीन होके चलना है।
ఏ హే పరమేశ్వరికి ఓరు ఫిల్నా, దేవుని వైపు తిరగటం అంటే ఆయనకు లోబడాలా, అది దేవుని వైపు తిరగటము. परमेश्वर की ओर फिरने का मतलब उनकी अधीन होना। हम मान लीजिए किसी, मैं इधर हूं, ऐसी बैठी हूं मैं, या तो ये मैं ऐसी बैठी हूं, मुझे इधर फिरना तो ऐसा फिरने से चलेगा, क्योंकि मैं इस तरह इस दिशा में हूं। ఇలా కూర్చునున్నాను నేను, ఎవరైనా నా వైపు తిరగాలంటే ఇలా తిరగాలి, कोई भी मेरे ओर फिरना तो इस तरह फिरना पड़ेगा। కానీ परमेश्वर, लेकिन परमेश्वर సర్వాంతర్యామి है, फिर उसकी ओर कैसे फिरे हम। దేవుడు సమస్తం మీద ఉన్నవాడు, ఏ ఒక దిశలో ఉన్నవాడు కాదు। किसी एक दिशा में रहने वाला नहीं है वो, समस्तंలో ఉన్నాడు, सब जगह में रहने वाला है। उसकी ओर कैसे फिरेंगे हम। नीचे भी परमेश्वर, ऊपर भी परमेश्वर, दाएं बाएं हर जगह परमेश्वर, सारा विश्व में परमेश्वर। దేవుడు అన్ని చోట్ల సమస్తం మీద వ్యాపించి ఉన్న దేవుడు, समस्त व्यापी, सब जगह में रहने वाला परमेश्वर। उसकी ओर फिरने का मतलब फिर क्या हो सकता है। ఆయన వైపు తిరగటం అంటే మరి అర్థం ఏమై ఉండాల। ఆయనకి లోబడటం, ఆయన తెలియపరిచిన చిత్తానికి లోబడటం, ఆయన పరిశుద్ధతకు లోబడటం, उनके द्वारा बताए गए पवित्रता का आधीन होना ही उनकी ओर फिरना है। मूर्ति की ओर फिरना तो मान लीजिए मूर्ति इधर सामने तो उसकी ओर फिरेंगे, इधर हो तो इसकी ओर फिरेंगे, इधर हो तो इसकी ओर इधर फिरेंगे। ఏదో ఒక విగ్రహం వైపు తిరగాలి అంటే ఎక్కడో 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 ఉంటది కాబట్టి దాని వైపు తిరుగుతాం। కానీ దేవుని వైపు తిరగటం అంటే, लेकिन परमेश्वर की ओर फिरना, यहाँ पे बताया तुम्हारे पुरखों ने विश्वासघात किया, तुम ऐसा मत करो, तुम मेरे ओर फिरो, मेरा अधीन हो जाओ। ये है परमेश्वर की ओर फिरना। మీ పితరులైతే ద్రోహులై వినాశనం వైపు వెళ్ళిపోయారు, మీరు అలా ఉండొద్దు, మీరు నాకు లోబడండి। నాకు లోబడటం ఉనికి ఆధీనం నాహి, పరమేశ్వరికి ఓరు ఫిర్నా హే। తో ఇంకేమంటున్నాడు అంటే 9వ వచనములో, 2వ దినవృత్తాంతాల 39లో, దూసరా ఇతిహాస్ 30 మే క్యా कहता है, మీరు యెహోవా వైపు తిరిగిన ఎడల మీ సహోదరుల ఎడలను మీ పిల్లల ఎడలను చెర తీసుకొని పోయిన వారికి కనికరము పుట్టును, వారు ఈ దేశమునకు తిరిగి వచ్చెదరు। మీ దేవుడని యెహోవా కరుణా కటాక్షము గలవాడు గనుక మీరు ఆయన వైపు తిరిగిన ఎడల ఆయన మీ యందు ప్రసన్నుడగును। क्या लिखा है 30 में, यदि तुम यहोवा की ओर फिरोगे तो जो तुम्हारे भाइयों और बाल बच्चों को बंदे बना के ले गए हैं, वे उन पर दया करेंगे और वे इस देश में लौट सकेंगे, क्योंकि तुम्हारा परमेश्वर यहोवा अनुग्रहकारी और दयालु है, और यदि तुम उसकी ओर फिरोगे तो वे अपना मुंह तुमसे ना मोड़ेगा। अगर हम, वो तो ఇజ్రాయలీ కి ఖాతిర్ లిఖా గయా హై, అదైతే ఇజ్రాయెల్ గురించి రాయబడి ఉంది। మనము గనక దేవుని వైపు తిరిగిన ఎడల అయితే, अगर हम परमेश्वर की ओर फिरेगा तो परमेश्वर हमसे प्रसन्न होगा, वो हमारी प्रार्थनाओं को लेकर मुंह नहीं मोड़ेगा। మనం దేవుని వైపు తిరిగినట్లయితే ఆయన మనల్ని బట్టి ప్రసన్నుడవుతాడట, ఆయన మన విషయంలో అభ్యంతరపడు। నైతో క్యా హోగా, అలా కాకపోతే ఏం జరుగుతుంది। అగన్ మన దేవుని వైపు తిరగపోతే జరిగే పరిణామం ఏంటి। ఇక్కడ లుస్త్రలో స్వస్థత కలిగిన వారు వీరినే దేవుడు అనుకుని ఆరాధించడం మొదలు పెడుతుంటే, लुस्त्रा में जो चंगाई मिला उसे देखकर वहां का लोग पौलुस बरनबा को ही देवता समझ बैठकर उन्हीं की उपासना करने लग रहे, तो उन्होंने बोला जीवित परमेश्वर की ओर फिरो। हाँ, हम सोचते हैं हाँ मूर्ति पूजा करने वाला सच्ची में यीशु मसीह की ओर फिरना चाहिए, हम बोलेंगे। మనం ఏమంటామంటే హా సచ్ నిజమే, విగ్రహాధన చేసేవాళ్ళు జీవము లేవు కాబట్టి ఆ జీవము లేని పూజించడం కన్నా జీవము కలిగిన యేసు వైపు తిరగాల్సిందే అంటాం, కరెక్టే। అయితే ఏ జీవిత పరమేశ్వరే ఏ భయకెత్తులు लोगों के अंदर है। ఈయన జీవము కలిగిన దేవుడు అని ఎంతమందికి భయం ఉంది। మన మాటలు, మన పద్ధతులు, మన ఆలోచనలు, మన పనులు, మన వ్యవహారాలు, మన చూపులు, మన ఉద్దేశాలు, మన తలంపులు ఎరిగిన వాడు అనే భయం ఉందా। हमारे सोच विचार, हमारे रवैया, हमारे कारनामे, हमारे उठना बैठना, हमारे हृदय के अंदर की बातें सब जानता है, ये भय है। ये इस तरह का भय आना ही तुम परमेश्वर को जीवित समझना। ఈ విధముగా భయపడటమే నువ్వు దేవుణ్ణి జీవగలిగిన దేవునిగా ఎరగటం। అగర్ ఐసా నహీ సమझ పాయా, అలా గనక అర్థం చేసుకోలేకపోతే నువ్వు కూడా విగ్రహం కూర్చున్నట్లుగానే నడుస్తున్నావు।
अगर आप ऐसा नहीं समझ पाए तो आप भी मूर्ति के सामने बैठा बराबर अपना मनसा को पूरा कर रहे हो। तो ऐसा करने से क्या होगा? విశ్వాసి ఘాతి होके అలా చేస్తే ఏమవుతుంది? మనం విశ్వాసఘాతకులము, ద్రోహులం అవుతాం. ద్రోహులకి కలిగే పరిస్థితి ఏంటి? వినాశనం. द्रोहियों के साथ क्या हुआ? विश्वासघातियों के साथ क्या हुआ? विनाश हो गया. वो सब के सब नाश हो गया. तो అందుకేమంటున్నాడు అంటే ఆయనకు లోబడండి. इसलिए क्या कहता है कि उनकी अधीन हो जाओ, परमेश्वर की अधीन हो जाओ. तो उनकी ओर फिरने को लेकर एक बात और देखेगा तो देखिए, మలాకి తీసిరి అధ్యాయ 7 में भी बोलता है. మలాకి గ్రంథము 3 అధ్యాయం 7లో కూడా ఏమంటాడంటే, నా తట్టు తిరిగితే నేను మీ తట్టు తిరుగుతాను. अगर तुम मेरे ओर फिरोगे तो मैं तुम्हारे ओर फिरूंगा. परमेश्वर बार बार यही बात करता है इజ్రాయలీयों से, जैसे आज हमसे बात कर रहे. దేవుడు మాటి మాటికి ఇజ్రాయెల్తో ఇలాగే మాట్లాడుతూ వస్తున్నాడు. అనేక పర్యాయాలు బైబిల్ గ్రంథంలో చూస్తే కई बार लिखा गई ये बात బైబిల్ గ్రంథమే. मेरे ओर फिरो, मेरे ओर फिरो तो मैं तुम्हारे ओर फिरूंगा. మీరు నా వైపు తిరగండి, నా తట్టు తిరగండి, నేను మీ తట్టు తిరుగుతాను అని. ఇక్కడ కూడా చూడండి 3:7లో చూస్తే మలాకి 3:7 దేఖేగా తో, మీ పితరుల నాటి నుండి మీరు నా కట్టడను గై కొనక వాటిని త్రోసివేసితిరి. तुम्हारे पुरखों से लेकर तुम मेरी आग्रहों को पालन ना करते उन्हें इनकार कर दिया. అయితే మీరు నా తట్టు తిరిగిన ఎడల నేను మీ తట్టు తిరిగిదనని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిస్తున్నాడు. అయితే మేము దేని విషయంలో తిరగాలి అని మీరు అడుగుతారు. యాపే దేఖో నబీ క్యా कहता है. ఇక్కడ చూడండి ప్రవక్త ఏమంటున్నాడు. ఇజ్రాయెల్ దేవుడేమో ఆయన కట్టలు త్రోసేసరి మీరు మీరు నా తట్టు తిరిగితే నేను మీ తట్టు తిరుగుతానని దేవుడు అంటున్నాడు. అంటే మనుషులు అంటారంట, దేని విషయంలో తిరగాలి? నేను దేని విషయంలో నీ తట్టు తిరగాలి? हम कौन सी विषय में आपकी ओर फिरे? आप अपना मन को जांचो. నీవు నీ హృదయాన్ని పరీక్షించుకో. దేని విషయంలో నువ్వు దేవుని తట్టు ఇంకా తిరగకుండా ఉన్నావు? कौन सी विषय में आप परमेश्वर की ओर नहीं फिरा? कई सारी बातें हमें अच्छा लगता है तो उनको हम पालन करते हैं. परमेश्वर से जुड़े हुए దేవునితో ముడిపెట్టి ఉన్న విషయాలు ఏదైతే మనకు నచ్చుతాయో వాటిని అయితే పాటిస్తామో, ఏదైతే నచ్చదో వాటిని మనం పాటించం. जो हमें अच्छा नहीं लगता उनको हम पालन नहीं करेंगे. इनकी तो दशवांश को लेकर, प्रतिष्ठार्पण को लेकर, प्रथम फल को लेकर बताया गया. ఎక్కడైతే 10వ భాగం ప్రతిష్టార్పణ వాటి గురించి చెప్పబడి ఉంది. కానీ మనము దేని విషయంలో మనందరం దశమ భాగంలో ప్రతిష్టార్పణలో ప్రథమ ఫల విత్తులో ముందడిగే ఉన్నాం. हम सबके सब परमेश्वर के लिए दशवांश देने के लिए, प्रथम फल देने में, कुछ भी देने के लिए राजी रेडी है. मगर कौन सी विषय में, దేని విషయాల్లో తిరుగుదమని మీరు అడుగుదురు? పరమేశ్వర యెహోవా कहता है. అదే దేవుడు ఏమంటున్నాడు అంటే, నేను మీరు నా తట్టు తిరగాలంటే మేము దేని విషయంలో తిరగాలి అని మీరు నన్ను అడుగుతున్నారు. कौन से विषय में फिरे करके आप मुझसे पूछते हो? यहाँ पे देखिए जकरिया का 1:3 में भी यही बात लिखा है. జకరియా గ్రంథము 1 అధ్యాయము 3వ వచనంలో చూస్తే కూడా ఇదే మాట రాయబడి ఉంది. जकरिया का 1 अध्याय का 3 वचन में देखेगा तो జకరియా 1 అధ్యాయము 3వ వచనంలో చూస్తే కూడా, కాబట్టి నీవు వారితో ఇట్లనము, సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చినదేమనగా, మీరు నా తట్టు తిరిగిన ఎడల నేను మీ తట్టు తిరుగునని యెహోవా సెలవిచ్చున్నాడు. यहाँ पे यही बात लिखा है, तुम मेरे ओर फिरेगा तो मैं तुम्हारे ओर फिरूंगा. परमेश्वर यहोवा कहता है. इसलिए हम परमेश्वर को पूरी तरह फिरते नहीं है. మన జీవముగల దేవుని వైపు పూర్తిగా తిరగము. దేని తట్టు తిరగాలో మనకు తెలియదు. ఏ విషయంలో మనం ఇంకా తిరగాల్సిందో మనం గ్రహించాలన్న ఆలోచన లేని వారిగా ఉన్నాం. कौन सी विषय में परमेश्वर को और मुझे और भी फिरना था, मैं किस विषय को छोड़ दिया या किस विषय को कर नहीं पा रहा हूं. स्वभाव को बदलने का, బుద్ధిని మార్చుకునే ఏ విషయంలో నేను దేవుని తట్టు తిరగలేకపోతున్నాను. అందుకే మన జీవితాల్లో కొదువులు కలిగి ఉండటానికి కారణం, हमारी जिंदगी में अभी भी कुछ कमियां होने के कारण क्या पता है, हम परमेश्वर की ओर नहीं फिरने की वजह से. क्यों वो हमारी ओर नहीं फिर रहे? మనం దేవుని తట్టు పూర్తిగా తిరగలేదు కాబట్టి ఆయన మన తట్టు, మనం పూర్తిగా తిరిగితే కదా ఆయన మనకు కనపడేది. हम किसी को देखना तो पूर्ण रीति से फिरेंगे. ఎవరన్నా చూడాలంటే వాళ్ళు కనపడేదాకా తిరుగుతాం. किसी को देखना तो हम इधर मुड़े हुए हैं, किसी को देखना है, जब तक वो नहीं दिखेगा उतना मुड़ मुड़ के देखने की कोशिश करेंगे, तभी वो दिखता है ना. ఎవరైనా మనకు కనపడాలి అంటే వేరే దిశలో ఉన్న మనము వాళ్ళు కనపడేదాకా తిరిగి తిరిగి చూస్తాం, అప్పుడే కనపడతారు. అయితే ఇక్కడ
దేవుడు सर्व सृष्टिकर्ता समस्त మీద వ్యాపించున్న దేవుడు. यहाँ परमेश्वर जो है सर्व सृष्टिकर्ता सब जगह फैला हुआ परमेश्वर है. इनकी ओर फिरने का मकसद को समझना है. ఆయన వైపు తిరగటములో అర్థం ఏంటో తెలుసుకోవాలి. ఆయన కట్టడలు, ఆయన విధులు, ఆయన పరిశుద్ధతలు లోపం లేకుండా చేసుకోవటము, ఆయనలాగా ఉండే ప్రయత్నం చేయటంలో లోపం ఉండకూడదు. ఉనికి సమాన్ పవిత్ర बन के रहने में, उनकी समान और उनकी जो लक्षण है उनकी समान रहने में कोई कमी कसर नहीं होनी चाहिए हमारे जिंदगी में. पूर्ण रीति से फिरने का मतलब यही है. और इसलिए कहता है तुम मेरी ओर फिरो तो तुम्हारे ओर फिरूंगा. हम खाली यूं ही रह जाएगा పరమేశ్వర్ కి నా ఫిర్తేవి దేవుని వైపు తిరగకుండా కనుక మనం గనక అదే స్థితిలో ఉన్న స్థితిలోనే ఉన్నాం అనుకోండి, వాక్యం విన్న తర్వాత కూడా ఏంటి నేను ఇంకా దేవుని వైపు పూర్తిగా తిరగలేదన్న విషయం ఏంటి నా హృదయంలో, నా జీవితంలో, నా తలంపుల్లో అనే ఆలోచన లేకుండా ఉన్నాం అనుకో, ఆయన అంటున్నాడు మీ పితరులు నశించిపోయారే, వినాశనం అయిపోయారు, మీరు తెలుసుకోవాలని వాళ్ళని నేను నాశనం చేశాను. जैसे कहता है ना इजरायलियों से, तुम्हारे पूर्वजों को तुम्हारे भाइयों के साथ मैंने क्या किया, वो मेरे ओर नहीं फिरा था, इसलिए मैंने उनको विनाश अचंभे में डाल दिया, यानी कि उनको खत्म कर दिया. देखने वाला तुम्हें समझ में आने के लिए పరమేశ్వర ऐसा हमको भी छोड़ सकता है. దేవుడి విధంగా మనల్ని కూడా విడిచిపెట్టగలడు. కాబట్టి మనం ఏ స్వభావం వల్ల ఏ దేన్ని విడిచిపెట్టుకోలేక దేవుని వైపు తిరగలేకపోతున్నామో ప్రతి ఒక్కరు పరీక్షించుకోవాలి. इसलिए हमें समझना होगा कौन सी स्वभाव को छोड़ नहीं पा रहे हम परमेश्वर की ओर फिरने के लिए पूर्ण रीति से. वो कौन बताएगा हमें? అది ఎవరు చెప్తారు మనకి? మన ఆత్మ మనతో మాట్లాడితే వాక్యం వింటాం కదా. हम वचन सुनते हैं ना, सुनने के बाद सोचेगा जो सच्ची में इच्छा रखेगा परमेश्वर और पूरी रीति से फिरना है. ఎవరైతే నిజంగా మనసు కలిగి ఉంటారో దేవుని వైపు పూర్తిగా తిరగాలని వాళ్ళు ఆలోచన చేస్తారు. ఇంకేముంది నాలో, और क्या है मेरे अंदर ऐसा, मुझे परमेश्वर की ओर पूर्ण रीति से फिरना है. నేను దేవుడి వైపు పూర్తిగా తిరగాలి. ఇంకా ఏం మిగిలిపోయింది? దేవుడు కనపడేదాకా వాక్యం ఏం చెప్తుంది? యెహోవా దొరుకు కాలములో వెదకుడి. जब तक परमेश्वर यहोवा मिल सकता है तब तक उसकी खोज में लगे रहो. समझ में आ रहा है? वही है फिरना. उसको खोज में लगने का मतलब क्या है? कोई मूर्ति है जमीन को खोद के खोज खोज के निकालने के लिए? విగ్రహం కాదు కదా భూమిని తవ్వి తవ్వి తీయటానికి. ఆయన సర్వ సృష్టికర్త సమస్తం మీద ఉన్న దేవుడు. वो सर्व सृष्टिकर्ता सब जगह फैला हुआ परमेश्वर है. उनको खोजने का मतलब क्या है? ఆయన్ని వెదకటం అంటే అర్థం ఏంటి? ఏంటి ఆయన్ని వెదకటం? खोजने का मतलब क्या है? उनकी समान पवित्रता बना के रहना. ఆయన లాంటి పరిశుద్ధులుగా ఉండాలి. అందుకు అనేక కట్టడలు పత్రికల రూపంలోను, మరి ఆ इजराइल అయితే धर्मशास्त्र रूपों, इसराइलियों को तो व्यवस्था के रूप में, हमारे लिए व्यवस्था और पत्रिकाओं के रूप में कई सारी सावधानी की बातें बताई गई. ఎన్నో జాగ్రత్తలు మనకు చెప్పబడ్డాయి. అన్నిటి విషయంలో మనం జాగ్రత్త కలిగి ఉంటున్నామా? क्या इन सभी चीजों के विषय में हम सावधान बरत पा रहे? क्या हम परमेश्वर की ओर पूर्ण रीति से फिरने की कोशिश करते हैं? మన దేవుని వైపు పూర్తిగా తిరగాలన్న ఏ కొద్ది తలంపైన మనకుందా? యాకోబు పత్రిక చూడండి. యాకోబుకి లిఖి పత్రి 4:8 देखिए. యాకోబు పత్రి యాకోబు పత్రిక 4:8 చూసినట్లయితే, యాకోబుకి పత్రి 4 అధ్యాయ 8 దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. పాపులారా మీ చేతులను శుభ్రము చేసుకొనుడి, ద్విమనస్కులారా మీ హృదయములను పరిశుద్ధపరచుకొనుడి. देखिए इतना कठिन रूप से बात कर रहे. देखिए याकूब क्या कैसे अद्भुत बातें करता है. क्या कहता है देखो, याकूब का 4:8. 4:8 परमेश्वर के निकट आओ तो वे भी तुम्हारे निकट आएगा. हे पापियों अपने हाथ शुद्ध करो, और हे दुचित्ते लोगों अपने हृदय को पवित्र करो. यहाँ पे शायद हम पापी से ज्यादा दुचित्ते में दुचित्ता की गिनती में आने वाले हैं. మనం పాపుల కంటే కూడా దిమనస్కుల లిస్ట్ లోకి వచ్చిన వారిగా ఉన్నాం. మనకి ఎప్పుడు కూడా రెండు మనసులే. हमेशा हमारे लिए अंदर दो मन ही है. द्विचित्ता बोलते ही हमें तुरंत याकूब की पत्रिका ही 1 अध्याय का 7-8 वचन याद आता है. ద్విమనస్కులు అనగానే మన యాకోబు పత్రికలోనే 1 అధ్యాయంలోని 7-8 వచనాలు, సందేహించు వాడికి ఏమీ దొరకదన్న మాట గుర్తొస్తుంది. संदेह करने वालों को दुचित्ता है उसे कुछ नहीं मिलेगा, वही याद आता है. मगर दुचित्ता दो तरह के विचारों से चलने वाला,
ఎవరో ద్విమనస్కుడు, రెండు రకాల తలంపులతో నడిచేవాడు. ఇటు దేవుని తలంపులు కావాలన్న కోరిక, దేవుని తలంపులు, దేవుని రాజ్యం, దేవుని కనికరము కావాలని కోరిక. एक तरफ परमेश्वर की सोच, परमेश्वर का राज्य चाहिए, परमेश्वर से आशीष चाहिए, परमेश्वर हर क्षण हमारे साथ चाहिए चाहिए. मगर दूसरा विचार क्या है? రెండో మనసు ఏంటి? ఈ లోకం కూడా కావాలి, ఈ సంసార్ भी चाहिए, मेरी अपनी इच्छाओं को पूरा करना है, परमेश्वर की नहीं. నా సొంత విషయాలను నేను పూర్తి చేసుకోవాలి, నా మనసుకు నచ్చినట్టు నడుచుకోవాలి. దేవుని రాజ్యం కావాలి, परमेश्वर का राज्य चाहिए, मगर चलना मेरा खुद की मन के अनुसार. परमेश्वर का राज्य चाहिए एक विचार, दूसरा विचार क्या है? चलना मेरा इच्छा के अनुसार, నడవాలనుకుంటున్న నా ఇష్ట అనుసారంగా. इसलिए అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు, లోబడండి. इसलिए कहता है परमेश्वर का आधीन हो जाओ, ఉనికి ఆధీన్ హో జాओ, ఉనికి ऊपर బలవ మత్ కరో. ఆయనకి వ్యతిరేకంగా తిరగొద్దు. మీరు రెండు మనసులు కలిగి ఉన్నారు. అందుకే అంటున్నాడు, ఏ పాపులారా, దుమనస్కులారా, మీ హృదయాలను శుద్ధపరచుకోండి. ఏ పాపియో తుమ్ అపన मन को शुद्ध करो. परमेश्वर अभी मन सबसे धोखा देने वाली बात इर्मिया की पुस्तक में लिखा है. మనందరూ తెలుసు, మన హృదయం అన్నిటికంటే ఘోరమైన వ్యాధి కలిగిందని. ఈ మనస్సును సరి చేసుకోవాలా? इस मन को ठीक करना है, ఈ मन को सुधारना है. अगर मन పరివర్తన होगा, మనసు గనక మారినట్లయితే ఆ మనసు ద్వారా పనిచేస్తున్న ఈ మైండ్, ఈ యొక్క కాళ్ళు, చేతులు, చూపులు, ఆలోచనలు, తలంపులు అన్ని కూడా మారిపోతాయి. अगर हृदय बदल गए तो हमारे हृदय के द्वारा चलने वाला ये दिमाग, हमारे हाथों के द्वारा होने वाला कार्य, पैरों, विचार, सारा कुछ बदल जाएगा. इसलिए हृदय को शुद्ध करो, హృదయాన్ని శుద్ధి చేసుకోండి. హే పాపులారా, ఇంకేమంటున్నాడు? పాపులారా, ద్విమనస్కులారా, చేతులు శుభ్రం చేసుకోండి, అలాగే హృదయాన్ని శుద్ధి చేసుకోండి. పాపులేమో చేతులు శుద్ధి చేసుకోవాలంట, రెండు మనసులు కలిగిన వారేమో హృదయాన్ని శుద్ధి చేసుకోవాలంట. या तो पापी तो अपने हाथों को शुद्ध करना है. पापी कौन है? जो पाप का कार्य कर रहे. पाप का कार्य हाथों से होता है ना, इसलिए हाथ को शुद्ध करो. मगर ये पाप का कार्य शुरू होता है कहां से? కానీ పాప కార్యాలు మొదలైంది ఎక్కడి నుంచి? హృదయ తలంపుల్లో నుంచి, हृदय के अंदर से. इसलिए कहता है, हे द्विचित्तो, हृदय को बदलने की कगार में, हृदय को बदलने के उद्देश्य में रहने वालों, मगर तुम हृदय को बदलते नहीं हो, इधर भी चलते हो उधर भी चलते हो. వీళ్ళు హృదయాన్ని మార్చుకోవటం లేదు, ఇటు నడుస్తున్నారు అటు నడుస్తున్నారు. దేవుని వైపు నడవాలనుకుంటున్నారు, లోకానుసారంగా మీ సొంత ఉద్దేశానుసారంగా నడవాలనుకుంటున్నారు. అందుకే ద్విమనస్కులారా, परमेश्वर की ओर ही चलना चाहते हो, अपना खुद के उद्देश्य के अनुसार भी चलना चाहते हो. इसलिए बोलता है, ये दुचित्तो. परमेश्वर की ओर फिरने का मतलब समझने की कोशिश करना. దేవుని వైపు తిరగటం అంటే అర్థం ఏంటో అర్థం చేసుకోండి. ఆయన పరిశుద్ధుడు, वो पवित्र है, పవిత్రతా को बना के रखने को ये कोशिश करनी चाहिए. పరిశుద్ధంగా ఉండే యత్నాలు మనం చేయాలి. పవిత్ర బనే रहने की ताक में लगे रहना है. ఎలా పరిశుద్ధం అవుతామా, ఏ కార్యం చేయాలి, ఏది మార్చుకోవాలి, నేను ఎలా సరి చేసుకోవాలి, क्या बदलू मैं अपने आप को, कैसे सुधारू मैं अपने आप को, इसी में लगे रहना. परमेश्वर की ओर फिरने की యత్న करना, దానిలో ప్రయాసపడటమే దేవుని వెతికే ప్రయత్నం. అందుకే అంటున్నాడు యెషయా గ్రంథం 55:6లో, इसलिए कहता है यెషయా का 55:6 में, యెహోవా మీకు దొరుకు కాలమందు ఆయనను వెదకుడి, ఆయన సమీపముగా ఉండగా ఆయనను వేడుకొనుడి. जब तक यहोवा मिल सकता तब तक उसकी खोज में लगे रहो, वो निकट है ना तभी उनको पुकारो. जब तक वो नहीं मिलता तब तक उसे खोजते रहो, ढूंढते रहो. जब तक नहीं मिलता, वो हम पीछे पड़ रहे तो वो भागने वाला नहीं है. మనం ఆయన్ని వెదకాలి అనుకుంటే ఆయన తప్పించు తిరిగేవాడని కాదు అర్థం. ఆయన నీతో, నీ పక్కన నిరంతరం నీతోనే ఉంటానన్నాడు. वो तुम्हारे साथ, तुम्हारे बगल में हमेशा रहूंगा बोला. तो फिर कहता है, जब तक वो नहीं मिलता, तो साथ में तो मिलने का क्या बात है, ఆల్రెడీ మన సాత్ మే ఆయన మనతోనే ఉన్నప్పుడు వెతకాల్సిన పని ఏంటి, దొరకాలి ఏంటి? ఇంకా కారణం ఏంటంటే ఆయన చిత్తాన్ని మనం చేయగలిగినప్పుడు, ఉనికి ఉద్దేశం అగర్ హం పూరా కరేంగే, పవిత్ర బనారే రేక, పరిశుద్ధులుగా ఉండే జీవితం గురించి మనకు మనం ఆలోచించుకుని సరి చేసుకునే విషయంలో, अपने आप को सुधार कर ठीक करने के विषय में यत्न करके सफल होना, दुचित्ता नहीं होना, एक ही चित्ता में चलने, एक ही उद्देश्य में चलने वाले बनना है. ద్విమనస్కులుగా ఉండకుండా దేవునికి కలిగిన మనసు కలిగి ఉండటమే. ఫిలిప్పీ పత్రికలో చెప్తాడు కదా 2:5లో,
ఫిలిపియన్ కి పత్రిక में कहता है ना 2 का 5 या 4 में యేసుక్రీస్తు కలిగిన మనసు మీరును కలిగి ఉండుడి మసీకి मन तुम भी धारण करो తో ఓ మన్ బనాకే రఖనా హై అదే విధమైన మనసు మనకు కలిగి ఉండాలి అప్పుడు మనకు దేవుడు దొరికినట్లు తभी हम परमेश्वर हमें परमेश्वर हमको मिल गया ऐसा मन से तुम प्रार्थना करो जब परमेश्वर की ओर तुम पूर्ण रीति से फिर गया यानी कि विचारों को समझने की कोशिश करा आप लोगों ने समझ गए करके मैं सोचती हूँ మీరు అర్థం చేసుకోవాలని ఆశపడుతున్నాను అర్థం చేసుకున్నారు అనుకుంటున్నాను దేవుని వైపు తిరగటం అంటే ఏంటో దేవుని వైపు తిరిగినప్పుడు ఆయన మనకు సమీపం అంటే మన బుద్ధిని మన ఉద్దేశాలు పూర్తిగా దేవునికి అనుకూలంగా ఉన్నాయి అనుకోండి हमारा बुद्धि हमारा उद्देश्य पूर्ण परमेश्वर को भाता हुआ लगेगा प्रसन्न होगा हमसे परमेश्वर तब हम जो भी मांगेगा तब हम प्रार्थना करेगा तो ఆయనకి అన్నాడు ఆయన సమీపంలో ఉండగా వేడుకోండి जब हम आप अपने आप को जांचोगे खोजोगे सुधारने की कोशिश करोगे पश्चाताप से भर जाओगे तब आपका निकट यानी कि पूर्ण आप परमेश्वर का निकट हो నువ్వు పరిపూర్ణంగా దేవునికి దగ్గరగా ఉన్నట్టు ఆ సమయంలో నువ్వు చేయి ప్రార్థన ఆ స్థితిలో ఉండి నువ్వు ప్రార్థన చేయి उस तरह का स्थिति में रहकर तुम प्रार्थना करो उस मन फिराव की स्थिति में होकर పశ్చాత్తాప की स्थिति में होकर మారు మనసు స్థితిని కలిగి పశ్చాత్తాపడుతున్న స్థితిని కలిగి పాపం అంటే ఏంటో తెలుసుకుని విడిచిపెట్టిన స్థితిని కలిగి पाप का मतलब क्या है उसे समझकर छोड़ने की स्थिति में होकर तुम पुकारना वो समीप में रहना ఆ సమయంలో నువ్వు పిలవటం అంటే ఆయన నీకు దగ్గరగా ఉన్నాడు వాక్యం ఏం చెప్తుందంటే ఆయన నిజముగా ఆయనకు నిజముగా మొరపెట్టు వారికి ఆయన సమీపముగా ఉండును वचन क्या कहता है सच्ची में जो उनकी दुआएं देता है वो उनका निकट रहता है तो उसके बाद और भी बात लिखा गया है దాని తర్వాత ఇంకా కూడా కొంత రాయబడి ఉంది అయితే మరలా మనం మాట్లాడుకుందాం రేపు కలుసుకున్నప్పుడు फिर कल जब हम मिलेंगे और बात करेंगे आइए हम छोटा सा प्रार्थना करेंगे రెండు తలలు ఉంచుకున్నట్లయితే చిన్న ప్రార్థన చేసుకుందాం आंख बंद करेंगे కళ్ళు మూసుకుందాం జీవిత ఖుదావన आपको धन्यवाद धन्यवाद प्रभु जी జుమ్మగల నాయన పరిశుద్ధుడా నీ పాదాలకు వందనాలు వందనాలు అయా లుస్త్రాలు నీ మనుషులైతే ప్రభా దేవతలను ఆరాధించేవారు మీరు చేసిన అద్భుత కార్యం పౌలు బర్నబాసును బట్టి ఓ దేవతలు చేస్తున్నారని ప్రభా వాళ్ళకి బలులు అర్పించాలన్నప్పుడు పౌలు గారు వాళ్ళకి తెలియపరుస్తున్నారు మీ వ్యర్థమైన వాటిని విడిచిపెట్టి జీవము గల దేవుని వైపు తిరగండి ఆయన భూమి ఆకాశన సముద్రాన్ని అన్నిటిని కలుగు చేసిన వాడు ఆయన ఆయన హెచ్చరిస్తా ఉన్నాడు ప్రభా अया प्रभु जी हम देखते हैं लुस्त्रा में जो अद्भुत कार्य हुआ उसे देखकर प्रभु जी वहां के लोग पौलुस बरनबा को प्रभु जी देवता समझ बैठा और उनके लिए प्रभु जी बलि चढ़ाने जा रहे थे तब उन्होंने कहा ओ ए मनुष्यो हम भी तुम्हारे समान संगी भाई है तुम्हारे बराबर के लोग हैं आप क्या कर रहे हो आपको करना चाहिए ताकि व्यर्थ चीजों को छोड़कर जीवित परमेश्वर जो है मूर्ति जो देख नहीं सकता उनकी ओर नहीं जीवित परमेश्वर की ओर फिरना है प्रभु आज का दिन फिरने का मतलब हम समझने की कोशिश कर रहे प्रभु प्रभु जी నాయన ఈ దినాన నాయన నీ వైపు తిరగటం అంటే అర్థమేమో ఏంటో అది తెలుసుకోవాలని ప్రయత్నం చేస్తా ఉన్నాం ప్రభు पवित्रात्मुड़ा మీరు మాతో మాట్లాడినందుకు మీకు వందనాలు पवित्रात्मा परमेश्वर आप हमसे बात की आपको धन्यवाद प्रभु जी आप कोई मुहूर्त नहीं है प्रभु जी एक दिशा में रहने वाला నాయన నువ్వే విగ్రహం కాదు ఏదో ఒకవైపే ఉన్నావు మేము ఆ తట్టు తిరిగామని చెప్పుకోవటానికి నువ్వు సమస్తం మీద ఉన్న దేవుడు నాయన आप सब चीजों में सब में फैला हुआ परमेश्वर प्रभु जी हम आपकी ओर फिरने का मतलब क्या है మేము ఈ వైపు తిరగటువంటి అర్థం ఏంటంటే మా పాపంతో కలిగిన మా చేతులు శుభ్రం చేసుకొని ఇదిగో మా హృదయాన్ని పరిశుద్ధపరచుకోమంటున్నారు ప్రభా ఇదిగో पाप से जुड़ा हुआ हमारे हाथों को धो डालने के लिए और प्रभु जी हम आपकी ओर फिरने के लिए हमारे हृदय को शुद्ध करने के लिए पवित्र बना के रखने के लिए आप हमसे बात करते प्रभु जी हम प्रभु जी आपकी ओर फिरने की యత్న కరే ప్రభుజీ మేము నీ తట్టు తిరగలనన్న ప్రయాసపడటానికి సాయం చేయండి నీ తట్టు తిరగటం అంటే ప్రభా మాలో ఉన్న ఆ యొక్క పాపాన్ని మాలో ఉన్న అవిధేయతను మాలో ఉన్న సర్వలోకపరమైన కార్యాలని हमारी अंदर की आपकी ओर फिरने का मतलब हमारी अंदर की संसार की सी चाल चलन बुद्धि विचार समझ को छोड़ते हुए प्रभु जी आपकी ओर చూడనా ही आपकी ओर ఫున్నా బట్టను విడిచిపెట్టమే నీ తట్టు తిరగటం అన్నారు ప్రభా అందుకే ఎప్పటి వరకు దేవుడు దొరకడం అప్పుడు దాకా వెతకమన్నారు जब तक यहोवा परमेश्वर नहीं मिलता तब तक खोजने के लिए कहा प्रभु जी खोजने का मतलब हम समझ गया వెతకటం అంటే అర్థం చేసుకుని ఉన్నామని నమ్ముచున్నాం తండ్రి ప్రభా ప్రతి ఒక్క బిడ్డ మలాఖీలు అన్నట్లుగా ఏ విషయంలో మేము నీతో తట్టు తిరగాలి आप मेरे से पूछते हो करके परमेश्वर आप बोलते हो మలాఖీ ద్వారా మీరు మాట్లాడుతున్నారు మేము ఏ విషయంలో నీ తట్టు తిరగాలి అది మేము పరీక్షించుకోవాలి ప్రభా वो अपने आप को जांचना है प्रभु जी हमारे भाई बहन लोग भी इसी प्रकार कौन से विषय में आपकी ओर फिरना है क्या छूट गया क्या रह गया कहाँ और बदलना चाहिए
ఏది ఉండిపోయింది, ఏది ఇంకా మారాల్సి ఉంది, ఏది ఇంకా మేము ఆలోచన చేయకుండా ఉన్నాం. ఈ తమాం బాతం కో సూచనకి ఈ మాటలన్నింటి గురించి ఆలోచన చేసుకుని సంపూర్ణంగా నీ వైపు తిరగటానికి సహాయం చేయండి. पूर्ण रीति से तेरे ओर फिरने के लिए सहायता करे प्रभु जी। सुने वचन प्रभु जी, हम सबको पवित्र आत्मा के द्वारा आप ही सावधान करे। ओ प्रभु जी, हरेक हृदय को बदल डाले, कोई దుశ్చిత్త నా రహే, ప్రతి ఒక్క హృదయాన్ని మార్చడానికి సహాయం చేయండి. బలమైన నీ మాటను బట్టి ఎవ్వరు కూడా దుచిత్తాగా ఉండకుండా సహాయం చేయండి, దుమనస్కులుగా ఉండకుండా సహాయం చేయండి. సమస్త విషయాలు నీకు మహిమ, మా ఆత్మీయ జీవితాలకు మేలు కలుగునట్లుగా కృప చూపండి. हर एक बात में आपकी महिमा हो, हमारे आत्मिक जिंदगी का भलाई होने के लिए सहायता करना। यीशु के नाम से छोटी सी दुआ को मांगते हैं, यीशु नाम लड़ुచున్నాం తండ్రి, ఆమేన్. सबको प्रेज लॉर्ड, అందరికి వందనాలు. तो सब लोग प्रार्थना करें. ब्रदर आज गया है 4 बजे की गाड़ी में, జీటీ ఎక్స్ప్రెస్ में. ఈ రోజు బ్రదర్ గారు వెళ్ళారు 4 గంటలకి. మరి జీటీ ఎక్స్ప్రెస్ లో ప్రయాణంలో ఉన్నారు. జాన్ వెస్లీ కూడా తోడున్నాడు. जान वेस्ली भी साथ में हैं. उन दोनों के सफर के लिए कल शाम के 7:30 बजे ఖమ్మం పਹੁంచేంगे. రేపు సాయంత్రం 7:30 గంటలకు ఖమ్మం చేరుకుంటారు. మరి అక్కడ 3 రోజులు ఉండి वहां पे 3 दिन रहेंगे. उसके बाद वहां से 17 तारीख की पूरी रात की मीटिंग खत्म होने के बाद पूरी रात फिर हमारे गांव की ओर जाएंगे. మరి 17వ తారీఖు మా మీటింగ్ అయిపోయిన తర్వాత ఆ రాత్రి అంతా ప్రయాణం చేసి మరి మా ఊరు వైపు వెళ్తారు. 19వ तारीख తిరిగి ब्रदर प्रयाणम. 19 तारीख को उनकी वापसी का सफर है. तो आप लोग प्रार्थना करें उनके अच्छे स्वास्थ्य के लिए. पिछले दिन का बात आपको पता है, కొన్ని దినాలు జరిగిన విషయం మీ అందరికీ తెలుసు. तो प्रभु पर కాబట్టి వెళ్ళాల్సి వచ్చింది. परमेश्वर का काम था इसलिए जाना पड़ा. तो आप लोग प्रार्थना करें उनके अच्छे स्वास्थ्य रहे, कोई दिक्कत ना हो. మీరందరూ కూడా ప్రార్థన చేయండి, మంచి ఆరోగ్యంగా ఉండి సురక్షితంగా మన మధ్య రావాలని. అలాగే రేపు సాయంత్రం 7 గంటలకు ఆన్లైన్ లో కలుసుకుందాం. ఇలాగే कल का दिन शाम के 7 बजे फिर मिलेंगे. तब तक परमेश्वर का अनुग्रह हम सबके ऊपर बना रहे. प्रेज द लॉर्ड, प्रेज द लॉर्ड.